अल्लाहपुर में जो कि बहुत सेंटिमेंटली चल रहा, जो कि अल्लाहपुर के लोग खबरस्तान के वास्ते इतने दिन कोशिश करें और उसका आप इफ्तिताह भी जो है संडे के दिन, पिछले इतवार के दिन करे थे, लेकिन कुछ साजिशें उसको रोकने के लिए कोशिश कर रही है। इसके ऊपर क्या कहना है आप? ఆల్రెడీ గ్రేవ్ గార్డ్కి ఇచ్చేసాం, సార్ ముస్లిం గ్రేవ్ గార్డ్కి ఇచ్చేసాం. దాంట్లో డౌట్ లేదు, ఎవరు అడ్డం వచ్చినా ఆగేం లేదు. ఎవరన్నా వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి, మా గవర్నమెంట్ ఉంది మేమే చేసుకోవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది గ్రేవ్ గార్డ్ కావాలి. నా పేరు రావాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుకోమని నాకేం బాధ లేదు. నాకు కావాల్సింది ముస్లిం గ్రేవ్ గార్డ్ కావాలి. నిన్న అఫీషియల్ గా వచ్చిన నేనేమంటున్నా, ఆ గ్రేవ్ గార్డ్ అనేది నా పేరు కూడా అవసరం లేదు. మీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పేరు కూడా పెట్టుకోండి, నాకేం బాధ. నాకు కావాల్సింది ముస్లిం గ్రేవ్ గార్డ్. ముస్లిం గ్రేవ్ గార్డ్ ఇవ్వకుండా వేరేలోకి ఇస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. నిన్న ఏదైతే ఒక అఫీషియల్ గా వచ్చిన న్యూస్ ఏమంటే అన్న, కొంతమంది వేరే గవర్నమెంట్ అఫీషియల్ డిపార్ట్మెంట్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ అని వేరే డిపార్ట్మెంట్స్ వచ్చి ఈ ల్యాండ్ మాకు చెందినది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ మా వాళ్ళు ఉన్నా కూడా, ముస్లిం సోదరు ఉన్నా కూడా ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే కేసులు బుక్ చేస్తామని. అది ఎవరు చేస్తున్నారని మా ఇమాంలకు, మోదర్లకు, అల్లాపూర్ ముస్లింలకు బాగా తెలవాలి. వాటర్ వర్క్స్ అనేది మనకు గ్రేవ్ గార్డ్ తర్వాత వాళ్ళు సిల్ట్ ఇచ్చారు. ఇంకోటి సిల్ట్ లో కూడా మన సర్వే నంబర్ లేదు, చూసి రోజు లేదు, సర్వే నంబర్ లేదు. ఇదే ప్లేసెస్ మీద కుక్కడపల్లి మా ఇంటి దగ్గర కూడా సిల్ట్ ఇచ్చారు. మన వర్క్ నడుస్తుంది, సెట్ క్యాల్ చేయకుండా. 100కి 100 రూపాయలు ఎవడు అడ్డం పడ్డా, ఎవడొచ్చినా మేము గ్రేవ్ గార్డ్ కాంపౌండ్ కట్టించినాం. దాని మీద ఈలు పడ్డది అంటే మాత్రం మరి కాదు ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. నేనేమంటున్నా, నా పేరు పెట్టకండి, కృష్ణారావు చేయలేడు, మీరే చేసినండి. కొబ్బరికాయ కొట్టుకోండి, దావత్ చేయండి, ఏమని వేసుకోండి, మీరే పేరు పెట్టుకోండి. మీరు రేవంత్ రెడ్డి పేరు పెట్టుకుంటారా, మీ సోనియా గాంధీ పేరు పెట్టుకోండి. నాకు కావాల్సింది ముస్లిం గ్రేవ్ గార్డ్, అది నేను కోరుకుంటున్నాను. देख रहे हैं ना नाजरीन, कृष्णाराव साहब का कहना है कि ये कब्रिस्तान मैंने ऐलान कर दिया हूँ, ऐलान कर चुका हूँ अल्लाहपुर की आवाम के लिए. अगर कोई आके पार्टीबाजी यहाँ डिस्टर्ब करना चाहते हैं तो मुझे कोई डिस्टर्बेंस नहीं है, मुझे कोई एतराज़ नहीं है. अगर कोई पार्टी का नाम लगाना चाहते हो, कुछ इंडिविजुअल शख्स का नाम भी लगाना चाहते हो तो उस पर लगा लीजिए, लेकिन मेरा एक ही मकसद है, माइनॉरिटीज़ को, मुस्लिम को कब्रिस्तान देना था, मैं दे दिया. अगर इसको कोई डिस्टर्ब करेंगे तो मैं खामोश बैठने वाला नहीं हूँ. ये कृष्णाराव साहब का कहना है. देखेंगे आगे कब्रिस्तान के बारे में सिलसिला कैसा चलेगा. J24 न्यूज़ भी इसके साथ रहेंगी, कोशिश करते ही रहेंगे कब्रिस्तान हासिल करे तक. मुसलसल J24 न्यूज़ का साथ रहेगा. शुक्रिया सर, थैंक यू सो मच.